పాలమూరు సీతాఫలాలకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. కానీ వాటిని వ్యయ ప్రయాసాల కోసం వ్యాపారులకు అమ్మే రైతులకు, కూలీలకు మాత్రం గిట్టుబాటు దక్కడం లేదు. సీతాఫలాల కోసం ప్రత్యేక మార్కెట్ లేక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులు రోడ్లపైనే వాటిని విక్రయించాల్సి వస్తోంది. వ్యాపారులు చెప్పిందే ధరగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నాణ్యమైన సీతాఫలాల ఉత్పత్తి కేంద్రంగా ఉన్న పాలమూరులో మార్కెట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్పై ఈనాడు ఈటీవీ కథనం. మంచి రుచి, నిల్వ సామర్థ్యం, నాణ్యమైన సీతాఫలాలకు పెట్టింది పేరు పాలమూరు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సీతాఫలాలు లభ్యమవుతాయి. ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దొరికే ఈ ఫలాలను రైతులు అటవీ ప్రాంతాల నుంచి సేకరించి పాత బస్టాండ్, నవాబుపేట, మహమ్మదాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తారు. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల్లో సీతాఫలాల ఉత్పత్తి లేకపోవడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు సీతాఫలాల్ని కొనుగోలు చేస్తుంటారు. ఇంతటి డిమాండ్ ఉన్న పాలమూరు సీతాఫలాలను అమ్ముకోవడానికి ప్రత్యేకంగా మార్కెట్ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు వసతులతో పాటు మంచి ధర కూడా దక్కుతుందని అంటున్నారు. కడతారు సార్, గుట్టలు తిరుగుతాం, చెట్లు ఎక్కుతాము, కింద వాటి మీద వాడి తీసుకొస్తాం సార్. ఇక్కడికి వస్తే గంపకు 200 ఇస్తాము, 150 ఇస్తామంటారు సార్. తెలిసి 20 రూపాయలు తీసుకుంటారు. గంపకు 40 రూపాయలు, మాకు 40 రూపాయలు. చెట్టు తిరిగి తెచ్చుకో, బతుకుదేరు వాడిని పని పిల్లలు ఉన్నారు, కూరగాయలకు దానికి దీనికి అయితే అని వస్తాము. ఇక వస్తే 200 కోసుకుంటాడు అని తీసుకుంటాడు. గంపకు 300 అనే పెట్టారు సార్, 200, 150 అట్లా ఆడతారు సార్. ఇంకోటి అడిగి అడిగి పోతాము, కాయదం కోసము. ఇటు వచ్చే వరకు ఏమైతుంది అంటే ఇంకా కాయ బట్టి రేటు ఉంటుంది. ఒక గంపకు 500, 400, 600. చిన్న కాయ అనుకో చిన్న రేటు ఉంటుంది. ఆ రేటుకి 300, 400 తీసుకుంటారు. పొద్దున ఇప్పుడు 9 గంటలకు పోవాలంటే 4 గంటలకు రావాలి. ఇటు వచ్చే వరకు ఇంకా కీరై టేక్సులు, అవి టేక్సులు అంటారు. మాకు ఇంకా వచ్చి మొత్తం తీసే వరకు 200 మిగులుతుంది. ఆ టేక్స్ కూడా ఏమో ఇప్పుడు 30 రూపాయలు టేక్స్ అయినాయి. ఇంకా ఆటో కిరాయి 40 రూపాయలు అయినాయి. అక్కడ వచ్చేది ఏం లేదు, మాకు వచ్చేది 200 జేబులో వేసుకుని వెళ్ళిపోవాలి. ఆ నుంచి చింతపలకాయలు తీసుకురావాలంటే ఇక్కడికి మాకు వచ్చేసి ఆటోకు 100 రూపాయలు కిరాయి అవుతుంది. ఒక బుట్టికి ఆటోకు 40 రూపాయలు కిరాయి తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి ధరలు ఏమంత లేవు. మాకు దాని మీద మొత్తం లాసే ఉంది. ఒక గంపకు ఇంతకంటే పైకి వెళ్ళి ఉండాలని చెప్పేసి ఒక రేటు పెడితే బాగుంటది. అట్లయితే తీసుకొచ్చిన రైతులు కొద్దిగా లాభం పొందుతారు. ఒక మద్దతు ధర అనేది ఖచ్చితంగా కేటాయించాలి. గ్రామాల నుంచి మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ కు తీసుకొచ్చేందుకు 100 రూపాయలు అవుతున్నాయన్న రైతులు గంపకు 20 రూపాయల చొప్పున అటవీ శాఖ నుంచి టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు 20 నుంచి 30 వేల వరకు సంపాదిస్తారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్ గా మారి ఏ ధర నిర్ణయిస్తే అంతే రేటుకు అందరూ కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ సేకరించిన సీతాఫలాలు రాయచూరు, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కిలో 100 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయని వ్యాపారులు తెలిపారు. మార్కెట్ చిట్టి ఏంది, డబల్ కిరాయి ఏంది, ఇది అసలు రేట్ ఏంది, అది అసలు ఆలోచన చేస్తలేరు. అది రోడ్డు మీద బతున్నాం అంతే. మేము లోపల మార్కెట్ ఏం కాదు మాకు. మేము రోడ్డు మీద మాట్లాడడానికి కూడా ట్యాక్స్, ప్రతిదానికి ట్యాక్స్. అంటే ఎట్లా గెలు బతకాలి మేము? ఈ రేట్లలో మాత్రం గిట్టుబాటు ఏం లేదు. మార్కెట్ లో కూరగాయల మండలకు 1 రూపాయి టెక్స్ లేదు. అదే మేము మార్కెట్ రోడ్డు మీద అమ్ముకొని పోతున్నాం, మాతో టెక్స్ ఎంత కుసులు చేస్తున్నాం వీళ్ళు. గంపకు 40 రూపాయలు, 20 రూపాయలు అంటే యాడికి వెళ్ళి ఇస్తాం. 250, 300 అంటే దొరికినప్పుడు తెచ్చినాం. ఏ పెట్టినా రేటు పెట్టలే. అంత కష్టపడి తెస్తా కూడా ఏం ఫలితం లేదు సార్ మాకు. ఇక్కడ ఓ మార్కెట్ కట్టిస్తే పుణ్యం వస్తుంది. అంతే మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్ర, కర్ణాటక నుంచి వస్తారు. ఒక 7 బండ్లు తీసుకుపోతారు అంతే. ఒక బండ్ల 120, 150 గంపలు అట్లా వస్తాయి. కొంతమంది మార్కెట్ వేసేటోళ్ళు ఉంటారు, కొంతమంది రీటైల్ బిజినెస్ ఉంటుంది. వాళ్ళే స్వయంగా కొని వాళ్ళే చేస్తుంటారు. పోయిన సార్లు కన్నా ఈసారి మార్కెట్ చాలా లో ఉంది. 15 సంవత్సరాలు చేస్తున్నాం వ్యాపారం మీద. ఇక్కడ మా దగ్గర మాలో ఉండదు, కర్ణాటకలో ఉండదు. ఇక్కడ క్వాలిటీ బాగుంటది కాబట్టి ఇక్కడికి వచ్చి మాల్ తీసుకెళ్లి రీచల్ చేసి పండు చేసి అమ్ముతాం. మేము డైలీ రాత్రి వస్తాం, పొద్దుగాల పోతాం, లోడ్ చేసుకుంటాం, మళ్ళీ పోతున్నాం. అన్న ఈడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్న. ఆ బాక్స్ వచ్చి పెద్ద బాక్స్ వచ్చి ఒక రోజు 600 పడుతుంది, ఒక్కొక్క రోజు 300 పడుతుంది. అట్లా 300 కొన్నాము, 500 కొన్నాము, 1000 రూపాయలు కూడా కొన్నాం. ఒక రోజు మాల్ ఫుల్ వచ్చింది అనుకో, కొంచెం రేట్ డౌన్ ఉంటుంది. ఒకవేళ మాల్ ఈ రోజు మాల్ లేదు, రేట్ ఎక్కువ పడింది. ఈ రోజు నిన్న మాలకు ఉందన్న. ఆడేముండదు, ఆడ రేచులు ఒకటే రేటు ఉంటుంది. బాక్స్ కి 400, 600 ఒక రేట్ ఉంటుంది. అదే రేట్ ఇచ్చేస్తాం. ఆడ ఎక్కువ తక్కువ ఏమో ఉండదు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిత్యం సుమారు 100 బొలెరోలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుంటాయి. ఏటా సుమారు 30 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోనే ఏదో చోట సీతాఫలాల మార్కెట్ ఏర్పాటు చేస్తే మేలవుతుందని రైతులు కోరుతున్నారు.